అందరికీ నమస్కారం. బాబు టీవీ సమర్పించు నైట్ కలర్ అప్డేట్ వీడియోకి తిరిగి స్వాగతం. ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసరికి 13వ తారీఖు అంటే మంగళవారం భోగి పండగ ముందు రోజు అనమాట. 13వ తారీఖు రాత్రి పూట గెలిచే రంగుల వీడియో అనమాట. రాత్రి ఈవినింగ్ 7 గంటల నుంచి తెల్లారి గట్ట 6 గంటల వరకు అయితే ఈ వీడియోలో అయితే మనం చెప్పడం అనేది జరిగింది. ఓన్లీ నైట్ అప్డేట్ అనమాట ఇది. జాగ్రత్తగా చూసి ఆడుకోవడానికి అయితే ప్రయత్నించండి. నైట్ కోడిని దెబ్బలాటకి మనం పెట్టుకునేటప్పుడు కోడికి ఉండవలసిన లక్షణాలు వచ్చేసరికి కోడి కన్ను వచ్చేసరికి మెరక్కన్నయ్య ఉండాలి. అంటే పైకి ఉబ్బినట్టు ఉండాలి, మెరక్కన్నయ్య ఉండాలన్నమాట. సో అదేవిధంగా కోళ్ళు రేత్రి కూడా లైట్ కింద ఉండే కోళ్ళని అయితే వాడుకోవడానికైతే మీరు ట్రై చేయండి. అదేవిధంగా రంగు పరంగా కనుక మనం చూసుకున్నట్లయితే సాయంత్రం 7 నుంచి 8 గంటల మధ్య కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి నైట్ కోడి నెమిలి డ్యాగ్ అనేది ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి డ్యాగ, మిరప్పండు డ్యాగ, కోడి ఎర్ర నెమిలి, కోడి ఎర్ర కక్కెర అనేవి ఇక్కడ విన్నోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి నల్లకాకి, కాకిడాగ పర్ల, కాకిడాగ, తెల్ల కాకి అనేవి ఈ యొక్క టైంలో లాస్ అవుతూ చూసే అవకాశం కూడా మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో నైట్ 8 నుంచి 13వ తారీఖు నైట్ 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో కనుక ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి తెల్ల నెమిలి పింగళ అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా గెలిచే రంగులో సరికి నెమిలి కక్కిర, తెల్ల పింగళి, నెమిలి పింగళ అబ్రాసు, నెమిలి మైలాలు అనేవి ఇక్కడ వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డ్యాగ, కోడి రసంగి డ్యాగ, మిరప్పండు డ్యాగ, ఎర్ర డ్యాగ, ఎర్ర మైలాలు అనేవి 8 నుంచి 10 గంటల మధ్య కాలంలో లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. ఫ్రెండ్స్, అదేవిధంగా 10 నుంచి 10:48 మధ్య కాలంలో ఇంకా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కాకి డాగ పర్ల అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే మిగతా గెలిచే రంగులు వచ్చేసరికి గట్టి కాకిడాగ, 9 వెన్న కాకిడాగ, పసింగల కాకి, నల్లకట్టు రసంగి అనేవి వీడు వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే గడిపిన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, కోడి రసంగి, తెల్ల నెమిలి, పాల బ్రాస్లు అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువ టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 11 నుంచి 12 గంటల మధ్యకాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసిమించిన కోడి కాకి అనేది ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా వీటి తర్వాత గెలిచే రంగులు వచ్చేసరికి కోడి నలుపు గల నెమిలి, తెల్ల సేతువ, కోడి పచ్చకాకి, కోడి నలుపు గల మైలాలను ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇంటిపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి ఎరుపు మించిన డ్యాగలు, మిరప్పను డ్యాగలు, గట్టి కాకి నెమిలి, నల్ల సవలాలు అనేవి ఇలా లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా నైట్ 12 నుంచి 2 గంటల మధ్య కాలంలో కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల కాకినెమిలి లేదు ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అది కూడా గెలిచే రంగులో వచ్చేసరికి నల్లకాకి, కాకినెమిలి, నల్లసవల, నల్లకట్టు రసంగి, నల్లకట్టు అబ్రాసులు అనేవి ఇక్కడ వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే ఇప్పుడు లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి కాకి, కోడి డాగ, కోడి పూల, తెల్ల పూల, తెల్ల కోడి అనేవి ఈ యొక్క టైంలో లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఎక్కువగా కనిపిస్తుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా 2-3 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి పసింగల కోడి రసంగి డ్యాగని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదేవిధంగా గెలిసరికి వచ్చేసరికి కోడి డ్యాగ, కోడి రసంగి, కోడి మిరప్పన్ను డ్యాగ, కోడి ఎర్రమైల, కోడి ఎర్ర కక్కెర అనేవి ఇక్కడ వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదేవిధంగా ఇటుపైన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి బోరపేకల గల అబ్రాసు, గట్టి నెమిలి పింగళ, కాకిడాగ, నల్లకట్టు రసంగి అనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ 2-3 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 3-4 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చేసరికి కుసి నలుపు బోరపేకల గల నెమిలి పింగళ అనేది ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే విడత గెలిచరంగేసరికి పసింగల చేతువ, గౌడ్ నెమిలి అబ్రాసు, కుసి నలుపు గల నెమిలి కక్కిరి అనేవి ఇక్కడ వినోద్ చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే విడిపోయిన లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కాకిడాగ, కోడి డాగ, కోడి రసంగి, తెల్ల నెమిలి, పాల అబ్రాసులు అనేవి ఒక టైంలో లాసొత్తు చూసే అవకాశం కూడా మనము చూడవచ్చు. అదేవిధంగా 4-5 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ముసుగు పెట్టుకోవాల్సిన రంగు వచ్చేసరికి నల్ల కాకి డాగ పర్ల అని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే విధంగా గెలిచే రంగు వచ్చేసరికి కాకి డాగ పర్ల, నెవిలి చూపు మిరపండు డాగ, కాకి డాగ, నల్ల పచ్చ కాకి డాగ అనేవి ఇక్కడ వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. సో అదే విధంగా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడి డాగ, తెల్ల సేతువ, కోడి ఎర్రమైల, కోడి మసర డాగ, కోడి పోలాలు అనేవి లాసొత్తు చూసే అవకాశం కూడా ఈ 4-5 గంటల మధ్య కాలంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్, అదేవిధంగా 5-6 గంటల మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ముసుగు పెట్టుకోవాల్సిన వచ్చరికి పసింగల కోడి కాకని ముసుగు పెట్టుకోవాల్సిన అనమాట. సో అదే విడత గెలిచరంగసరికి కోడి నెమిలి పింగళ, గౌడ అబ్రాసు, పాల అబ్రాసు, కోడి పూల, తెల్ల కక్కిరి అనేవి ఇక్కడ వినోత్తు చూసే అవకాశం అయితే ఎక్కువగా ఉంది.
సో, అదే విధంగా లాసింగ్ కలర్స్ వచ్చేసరికి కోడిడాగ, కాకిడాగ, నల్ల కాకిడాగ, కాకినెమిలి, నల్ల సవలాలనేవి ఇక్కడ లాస్ అవుతూ చూసే అవకాశం కూడా ఈ యొక్క టైంలో అయితే మనము చూడవచ్చు. ఫ్రెండ్స్ వంతులు జరుగుతున్నాయా, బర్రెలు జరుగుతున్నాయా, దిక్కులు జరుగుతున్నాయా అనేది గమనించి ఆడుకోవడానికి ప్రయత్నించండి. ఓన్లీ నైట్ రంగుల్లో కూడా అన్నీ అప్లికబుల్ అనమాట. మీ గురువులు గాని, మీరు ఉస్తాదులు గాని కనుక్కొని అయితే ఆడుకోగలరు. అదేవిధంగా పర్మిషన్ తీసుకొని ఆడుకునే వాళ్ళ కోసం మాత్రమే రాయడం జరిగింది. కావున ప్రతి ఒక్కరు పర్మిషన్ తీసుకొని ఆడుకోవడానికైతే ప్రయత్నించండి. మళ్ళొకసారి అందరికీ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.